శంబాలా మూవీ రివ్యూ. శంబాలా అనే గ్రామంలో ఉల్కపడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. గ్రామ ప్రజల జీవితాల్లో భయానకమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ ఉల్క ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి జియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు విక్రమ్ అనే జియాలజిస్ట్ను శంబాలా గ్రామానికి పంపుతారు. సైన్స్ను నమ్మే విక్రమ్కు మూఢనమ్మకాలను బలంగా నమ్మే గ్రామస్తులకు మధ్య తీవ్ర విభేదాలు మొదలవుతాయి. ఈ క్రమంలో గ్రామంలో హత్యలు, ఊహించని మరణాలు జరుగుతుంటాయి. అసలు ఈ మరణాల వెనుక కారణమేమిటి? వాటిని విక్రమ్ ఎలా అడ్డుకున్నాడు? గ్రామస్తుల నమ్మకాలు విక్రమ్ను మార్చాయా? చివరకు శంబాలా గ్రామాన్ని ఆ భయానక పరిస్థితుల నుంచి ఎలా రక్షించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. దైవభక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు యుగంధర్ ముని అల్లుకున్న కథ అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. తాను నమ్మిన కథ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం ఆయన విజన్ను చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సంఘటనలు రిపీట్ అయినట్టుగా అనిపించినా వాటిని నరేట్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ను బలంగా ముగిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా అదే దూకుడుతో కథ సాగుతుంది. పాత్రల నుంచి ఇంటెన్స్ యాక్టింగ్ను రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే క్లైమాక్స్ మరింత కొత్తగా లేదా డిఫరెంట్గా ఉంటే సినిమా రేంజ్ ఇంకాస్త పెరిగేదనే ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న కథను పూర్తి కన్విక్షన్తో చెప్పడం సినిమాకు ప్లస్గా మారింది. నటీనటుల విషయానికొస్తే ఆది సాయి కుమార్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విక్రమ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి మెచ్యూరిటీతో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనిపించేలా చేశాడు. మీసాల లక్ష్మణ్ మరోసారి తన నటనతో మెప్పించగా ఇంద్రనీల్ సహా ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, లొకేషన్ ఎంపిక బాగున్నాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ సినిమాను ఫాస్ట్గా నడిపించింది. ఫైట్స్ సహా టెక్నికల్ విభాగాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే దైవభక్తి, నమ్మకాలు, సైన్స్ మధ్య జరిగే సంఘర్షణను మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా మలిచిన సినిమా శంబాలా. ఆది సాయి కుమార్ నటన, దర్శకుడు యుగంధర్ ముని టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. చిన్న లోపాలున్నప్పటికీ కథ, కథనాలు, ఎమోషనల్ కంటెంట్ సినిమాను ముందుకు నడిపిస్తాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి డివోషనల్, మిస్టిక్ థ్రిల్లర్ ఇది. ఈ వారం థియేటర్లో ఒకసారి తప్పకుండా చూడదగిన సినిమా. మీరు కూడా సినిమా చూశాక ఎలాగుందో కామెంట్లో తెలియచేయండి.